డైవర్స్ కావాలనుకుంటే దంపతులు డైవర్స్ కావాలనుకుంటే లాయర్ దగ్గరికి వెళ్తారు. కానీ చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినాక డైవర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆ సబ్జెక్టు గురించే చివరి దశలో మా దగ్గరికి వస్తున్నారు. ఇది ఎందుకు? హాయ్, నమస్తే. నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, హోమియో డీడిక్షన్ థెరపిస్ట్, టొబాకో కంట్రోలర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బవార్చి హోటల్, హైదరాబాద్ నుంచి మా క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. చాలామంది మద్యపానం వ్యసనం వల్ల సంసారాలు నాశనం అయిపోతున్నాయి, డైవర్స్ తీసుకుంటున్నారు, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆల్కహాల్ మొత్తం వల్ల ఈ విధంగా అవుతుంది తెలుసు. కానీ చివరి దశలో ప్రయత్నం చేసి ఎంతో మానాలే తాగొద్దని చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఎంత చెప్పినా కూడా భార్య, పిల్లలు, అమ్మ, నాన్న ఎంత చెప్పినా వినరు. అది ఎలా వచ్చి కూడా అది ఫ్యామిలీ వినమన్నప్పుడు, అంటే ఒక అబ్బాయి ఆల్కహాల్ మత్తులో భార్యను హింస పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, అయితే ఎక్కువ తాగడం, ఈ ఆవిడకు ఈ తాగే వ్యసనము ఇష్టం లేకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయని మనకు తెలుసు. ఆల్కహాల్ సరదాగా సోషల్గా తాగే వాళ్ళు ఎవరు మా దగ్గర ట్రీట్మెంట్ రారు, 100% రారు. ఓవర్గా తాగి భార్యలను ఇబ్బంది పెట్టి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి, బిజినెస్ నెగ్లెక్ట్ చేసి, భార్యలను కొట్టి హింస పెట్టి చేసినప్పుడే ఎలాగైనా ట్రీట్మెంట్ చేయించాలా అని వస్తారు. దానికంటే ముందు డైవర్స్ తీసుకుందామనే నిర్ణయానికి వస్తారు. ఆ పాయింట్ వచ్చినప్పుడు మా దగ్గరికి ట్రీట్మెంట్కు తీసుకొని వస్తారు. నిన్న కూడా ఒక పేషెంట్ ఫ్యామిలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇద్దరు సాఫ్ట్వేర్లే తాగి అలర్ చేయడం, ఇబ్బందులు పెట్టడం, ఆ అమ్మాయిని కొట్టడం ఇవన్నీ చేస్తుందని చెప్పొద్దు, డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒకసారి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రయత్నం చేద్దామని మా దగ్గరికి వచ్చారు. సో ఇది మిత్రులారా, తాగుడు మత్తులో, మద్యపానం మత్తులో చాలామంది డైవర్స్ అవుతున్న ఈ నేపథ్యంలో మీరు జాగ్రత్త వహించి వ్యసనాలు ఎక్కువ కాకుండా చూడండి. మీ ఫ్యామిలీ అంటే మీ భార్యకు ఇష్టమైన వీధిలో మీరు నడుచుకోండి. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవద్దు, తక్కువ ఆల్కహాల్ తీసుకోండి. 90 తక్కువ అంటే మీరు ఆల్కహాల్ తీసుకోవాలని ఈ వీడియో ఉద్దేశం కాదు. హెవీగా తాగడం వల్ల మీరు ఏం చేస్తున్నారో, మీ ఫ్యామిలీ మెంబర్స్కు లో ఏం ఇబ్బందులు చేస్తున్నారో, మీ జాబ్లో ఏం క్రియేట్ చేస్తున్నారో ఎవరికి తెలియడం లేదు. కాబట్టి తక్కువ ఆల్కహాల్ తీసుకోండి, హెవీ ఆల్కహాల్ తీసుకోవద్దు. హెవీ ఆల్కహాల్కు మీరు బానిసైనట్లయితే ఆ ఆల్కహాల్ తగ్గించుకొని హెల్దీ ఆల్కహాల్ తీసుకునే విధంగా కూడా మా దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో కాబట్టి మీరు మీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు మీ ప్రాముఖ్యతను గుర్తించి మీ మీద ఆధారపడ్డ భార్య, పిల్లలు, అమ్మ, నాన్నలు గుర్తించుకొని వ్యసనాలను దూరం చేసుకుని హ్యాపీగా జీవించగలుగుతారని నేను ఆశిస్తాను. ఈ ఛానల్ మేము చెడు వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేశాము యూట్యూబ్లో. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.